నమస్కారం. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందుకు అంటే మీరు వింటున్నారు కాబట్టే నేను కూడా ఈ భారత కథలను చెప్పగలుగుతున్నాను. మంచి అవకాశం ఇచ్చినటువంటి హిట్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతంలోని మరికొన్ని పాత్రల్లోకి వస్తున్నాను. కురువంశ రాజుల కళ్యాణాల్లోకి వస్తున్నాను నేను. కురువంశం వీళ్ళ కళ్యాణాలు, వీళ్ళ వంశాభివృద్ధి అనేటువంటిది మనం దీంట్లో చూస్తూ ఉన్నాం. భీష్ముడి పరిపాలనలో హస్తినాపురం దిగ్విజయంగా నడుస్తూ ఉంది, సుభిక్షంగా ఉంది. పంటలు సకాలంలో ఉన్నాయి, సకాలంలో వానలు కురుస్తున్నాయి. చక్కటి వ్యాపారాలతోటి, పంటలతోటి, పళ్ళతోటి సుభిక్షంగా నడుస్తున్నటువంటిది. ధర్మ పరిపాలన చేస్తున్నాడు. బ్రాహ్మణులు చక్కగా యజ్ఞయాగాదులు చేస్తున్నారు. బ్రాహ్మణ ఘోష మంత్రాలు, వేదమంత్రాల ఘోషలతోటి రాజ్యమంతా చాలా కళకళలాడుతూ ఉంది. శుభప్రదమైనటువంటి సస్యశ్యామలంగా, సుస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ హస్తినాపురం. ధృతరాష్ట్రుడికి వివాహం చేయాలనుకున్నాడు భీష్ముడు. ఆలోచించాడు, విదురుడితో చెప్పాడు. గాంధార రాజు కుమార్తె గాంధారి పరమశివుడి వల్ల వరం పొందింది. 100 మంది కొడుకుల్ని, కూతుర్ని కంటాను అని ఆయన. మంచి సౌశీల్యవతి, ధర్మ లక్షణాలున్నాయి, ధర్మ ప్రవర్తన, మంచితనం ఉన్నటువంటి ఆ గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అనగానే విదురుడు సంతోషపడ్డాడు. సరే, ఆ రాజు గాంధార రాజునైనటువంటి సుబలుడికి వర్తమానం పంపించారు. సుబలుడు కూడా చాలా సంతోషపడ్డాడు. ఆయనకు 100 మంది కూతుళ్ళు. ఈ 100 మంది కూతుళ్ళతోటి కూడా ఈయన ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఆ రోజుల్లో బహుభార్యాత్వం, ఎంతమందినైనా చేసుకోవచ్చు రాజులు. సుబలుడు తన సంతానంతో గాంధారితోటి బయలుదేరి హస్తినాపురానికి వచ్చాడు. గాంధారి తండ్రి వల్ల విషయం తెలుసుకున్నటువంటి గాంధారి భర్త అంధుడు అని తెలుసుకొని భార్యకి పరాయి పురుషుల్ని చూడకూడదు అనేటువంటి ఒక సచ్చీలమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి స్త్రీ కాబట్టి ఆమె తన కళ్ళకు తానే బట్టలు కట్టుకుంది, గుడ్డ కట్టుకుంది, పరాయి వాళ్ళని చూడకుండా. పెళ్ళికి ముందే గాంధారితో సహా, ఇతర కుమార్తెలందరితో సహా, ఆయన శకునితో సహా హస్తినాపురానికి వచ్చాడు సుబలుడు. అత్యంత వైభవోపేతంగా గాంధారితోటి 100 మంది కూతుళ్ళతోటి వివాహం జరిపించాడు భీష్ముడు. వివాహం చేసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు పట్టాభిషేకం చేశాడు, వివాహం చేయించాడు. ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. సామంతరాజులు కప్పాలు చెల్లిస్తున్నారు. ప్రజానురంజకంగా పరిపాలిస్తున్నాడు. ధర్మబద్ధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి వివాహం అయింది. ఇంకా భీష్ముడు పాండురాజు కూడా వివాహం చేయాలనుకున్నాడు. అయితే ఈ పాండురాజు అందమైన వాడు, సమర్థుడు, పరాక్రమం కలిగినటువంటి వాడు. ఇటువంటి పాండురాజుకి వివాహం చేయాలనే ప్రయత్నాలు చేస్తుంటే ఆయన ఈ కుంతి అనేటువంటి పృథ, ఆమె పేరు అసలు యదువంశానికి చెందినటువంటి సూర్యుడి కూతురు పృథ. భూమికున్నంత ఓర్పు ఉంది, సౌశీల్యవతి, సహనవతి, తెలివైనటువంటిది, ఆలోచన పరురాలు, అందమైనటువంటిది. అటువంటి పృథని ఆయన స్వయంవరంలో గెలుచుకున్నాడు పాండురాజు. శత్రువులను ఓడించి పృథని గెలుచుకొని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. తన మేనల్లుడు అయినటువంటి కుంతి భోజుడికి పిల్లలు లేకపోతే పృథని పెంచుకోవటానికి ఇచ్చాడు సూర్యుడు. కుంతి భోజుడి దగ్గర పెరగటం వల్ల ఆమెకి కుంతి అనేటువంటి పేరు వచ్చింది. కుంతిని వివాహం చేసుకున్నటువంటి పాండురాజు సుఖంగా సంతోషంగానే ఉన్నాడు. అయితే ఆయన మద్రరాజు కూతురైనటువంటి మాద్రిని కూడా వివాహం చేసుకోవాలనుకున్నాడు. భీష్ముడితో ఆ సంగతి చెప్తే భీష్ముడు అంగీకరించాడు. మద్రరాజు కూతురైనటువంటి మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు పాండురాజు. కుంతి మాద్రితోటి ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయన అశ్వమేధ యాగాలు చేశాడు. ఆయన చేసి లోకమంతా తిరిగాడు. తన పరాక్రమంతో ఆయన ధనాన్ని సంపాదించి అశ్వమేధ యాగం చేసి తద్వారా వచ్చినటువంటి బంగారాన్ని, ధనాన్ని, సంపదలన్నింటినీ కూడా భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికి, సత్యవతికి, అంబికకి, బ్రాహ్మణులకి, ఋషులకి అందరికీ కూడా కొంతవరకు దాన ధర్మాలు ఆయన చేశాడు. చేసి సమర్థవంతుడిగా ఆయన కూడా సుఖంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజులకి వేట అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ వేట మీద మక్కువతోటి పాండురాజు తన 2 భార్యలతో కలిసి అడవికి వెళ్ళాలనుకున్నాడు. భీష్ముడి అనుమతితోటి ఆయన కుంతిని, మాద్రిని తీసుకుని ఆయన అడవికి వెళ్ళాడు.
జీవితంలో ఏవి ఎప్పుడు ఎందుకు జరుగుతాయో చెప్పడం చాలా కష్టం అండి. కర్మ నడిపిస్తుంది. ఈయన ఇక్కడే ఉండి ధృతరాష్ట్రుడికి తోడుగా రాజ్య పరిపాలన చూసుకుంటే జీవితం ఎలా ఉండేది. కానీ వేట మీద ఆసక్తితోటి వేటకి వెళ్ళాలనేటువంటి కోరిక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది ఆయన విషయంలో. పాండురాజు విషయంలో వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడు. అక్కడ నివాసం ఏర్పరచుకుని తరచుగా ఆయన వేటాడుతూ జీవితాన్ని చాలా కొనసాగిస్తూ ఉన్నాడు. 2 భార్యలతోటి ఆనందంగా ఉన్నాడు. ఒక రోజున వేటాడలేకపోయాడు, ఏ ఒక్క జంతువుని చంపలేకపోయాడు, అలసిపోయాడు. నిరాశ నిస్పృహలకు లోని అయినటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక జింకల జంట కనపడింది పాండురాజుకి, లేళ్ల జంట. అవి శృంగారంలో ఉన్నాయి. వెంటనే ఆయన బాణం తీసుకున్నాడు. ఆ 2 లేళ్ల మీద ఆయన బాణాలు వదలగాని ఆ లేడి రూపంలో ఉన్నటువంటి ఋషి, ఆయన కిందముడు, ఆ ఋషి పేరు, ఆయన మానవ రూపం ధరించి సాధారణంగా అనారోగ్యంలో ఉన్నవాళ్ళని కానీ, లేకపోతే ప్రసవంలో ఉన్నవాళ్ళని కానీ, శృంగార భోగాల్లో ఉన్న వాళ్ళని ఎవరు చంపరు. నువ్వు ధర్మాత్ముడివి కదా, ధర్మం తెలిసిన వాడివి కదా, మేము ఈ స్థితిలో ఉండగా నువ్వు ఎందుకు బాణం వేసావు అని అడిగాడు. అడిగితే పాండురాజు ఒకటే అన్నాడు, అగస్త్య మహర్షి ప్రతిరోజు లేడి మాంసంతో శ్రాద్ధ కర్మలు చేస్తూ రాజులకి క్షత్రియులకి ఈ వేటాడటం అనేటువంటిది అధర్మం కాదు, తప్పు కాదు అని చెప్పాడు. అందువల్లనే నేను బాణం వేశాను అంటే చెప్పాను కదా. శృంగారంలో ఉన్నటువంటి స్థితిలో ఎవరు బాణం వేసావు కాబట్టి దీని ఫలితాన్ని నువ్వు అనుభవించవలసి ఉంటుంది. నువ్వు నీ భార్యతోటి ఎప్పుడైతే అతి చేరువుగా సన్నిహితంగా శృంగారపరంగా దగ్గరకు వెళ్ళావో అప్పుడు నువ్వు నీ భార్య ఇద్దరూ చచ్చిపోతారని శాపాన్నిచ్చి లేడీ రూపంలో ఉన్నటువంటి కిందముడు భార్య కూడా ప్రాణాలు విడిచారు. వెంటనే బాధపడ్డాడు పాండురాజు. కర్మగతి ఇదే, క్రితం జన్మలో చేసుకున్నటువంటి పాపాలు ఏవో ఉంటాయి. లేకపోతే నేను ఈ శాపాన్ని పొందడం ఏంటి, సంతానంతో పుత్రవంతుడనయ్యి సంతానంతో హాయిగా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ సుఖభోగాలు తేలవలసినటువంటి నేను ఈ శాపానికి ఎందుకు గురయ్యాను, కర్మను ఎవరు తప్పించలేరు అని బాధపడి కుంతితోటి మాదిరితోటి మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఋషిలా బతుకుతాను, కందమూల ఫలాలు తింటూ చివరికి ప్రాణం పోయే వరకు నేను తపస్సు చేసుకొని నా ప్రాణాలు విడుస్తాను, మీరు రాజ్యానికి వెళ్ళండి అన్నాడు. అంటే కుంతి మాదిరి ఇద్దరు ఒప్పుకోలేదు. మేము వెళ్ళం, మీ కూడానే ఉంటాం, మీ భార్యల మేము, మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా మీతోటే ఉంటాం. ఇది స్త్రీ లక్షణం అండి. చూసారా, కష్టం వస్తే భార్యను వదిలేసానే వెళ్ళిపోతాడు, తన స్వార్థం చూసుకుని వెళ్ళిపోతాడు మగవాడు. కానీ స్త్రీలు ప్రాణాధికంగా భర్తే జీవిత లక్ష్యంగా బతుకుతున్నటువంటి స్త్రీలు నాడు నేడు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళమన్నారు. ఈయన సరే ఇంకేం చేస్తాడు, వాళ్ళతో కలిసి జీవితాన్ని ఋషిలా గడుపుతున్నాడు. ఆయన శతశృంగము అనేటువంటి పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడే ఉండి సపర్యలు చేస్తూ ఉన్నారు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు. సంతానం అయితే లేదు, కానీ అక్కడ తపస్సు చేసుకుంటూ ఋషిల్లానే బతుకుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఋషి యొక్క శాప ప్రభావం కొంతవరకు. కాలం గడుస్తూ ఉంది. శతశృంగ పర్వతం మీద ఆయన ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే ఒకనాడు చాలామంది ఋషుల సమూహాలన్నీ అక్కడి నుంచి గుంపులుగా వెడుతూ ఉన్నప్పుడు ఈయన అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు అని పాండురాజు అడిగినప్పుడు ఆ ఋషులు ఏమన్నారంటే, మేము బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తున్నాం, పౌర్ణమి అమావాస్యకి పౌర్ణమికి బ్రహ్మదేవ సేవ చేసుకుంటాం, ఋషుల సేవ చేసుకుంటాం, కాబట్టి మేమందరం అక్కడికి వెళ్తున్నాం అనగానే వీళ్ళు మాద్రి కుంతి కూడా పాండురాజు కూడా మేము కూడా మీతో వస్తామని బయలుదేరారు. అయితే ఋషులు ఏమన్నారు అంటే, బ్రాహ్మణులు ఋషులు స్త్రీలు ఈ గుట్టలు ఎత్తులు పల్లాలు ఉన్నటువంటి ఈ రహదారిలో వాళ్ళు రాలేరు, ప్రయాణించలేరు. పైగా నువ్వు కూడా రావడానికి అనర్హుడివి. ఎందుకు అంటే సంతానం లేని వాడికి బ్రహ్మలోకంలోకి వచ్చేటువంటి అర్హత లేదు. నువ్వు సంతానవంతుడివి కాదు కాబట్టి నీకు బ్రహ్మలోకంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, కాబట్టి నువ్వు కూడా రావడానికి వీల్లేదు అనగానే పాండురాజు చాలా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఇక నాకు మార్గం లేదా, నేను మోక్షం పొందాలంటే ముక్తి పొందాలంటే సంతానం లేదు అంటే నేను ఏం చేయాలి అంటే, ఆ ఋషులు బ్రాహ్మణులు వాళ్ళు అన్నది ఏంటంటే, నువ్వు సంతానవంతుడివి అవుతావు, వాళ్ళు నీ కురువంశాన్ని వృద్ధి చేస్తారు, గొప్ప గొప్ప వాళ్ళు పరాక్రమవంతులైనటువంటి పుత్ర సంతానాన్ని నువ్వు పొందుతావు, దుఃఖపడుకో అని వాళ్ళు ఆశీర్వదించేసి వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అయితే పుత్ర సంతానం ఎలా కలుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు పాండురాజు. ఆలోచించి కుంతిని పిలిచాడు. కుంతి,
నా కారణంగా పుత్ర సంతానం పొందడానికి ఏమాత్రమూ అవకాశాలు లేవు. మునిశాపం. కానీ సంతానాన్ని పొందొచ్చు. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే స్త్రీలకు స్వేచ్ఛ ఉండేది. భర్త కట్టుబాటు అనేటువంటిది ఏమీ లేదు. స్త్రీలు ఎవరికి నచ్చితో వాడితోటి వాడు జీవితాన్ని గడపచ్చు, సంతానాన్ని కూడా పొందొచ్చు. అలా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉదంకుడు అనేటువంటి ఆయన భార్య, ఆమె ఆశ్రమంలో ఉన్న సమయంలో ఒక బ్రాహ్మడు వచ్చి నీ ద్వారా నేను పుత్రుడిని కనాలనుకున్నాను అన్నాడు. ఉదంకుడికి చాలా కోపం వచ్చింది. నా భార్య ఎవడో బ్రాహ్మడు వచ్చాడు, వాడు ఏమితో పుత్రుడిని కనాలనుకుంటున్నాడు అంటే అప్పుడు ఆయన కోపించి ఒక నిబంధన పెట్టాడు. భర్తతోటే స్త్రీ భార్య ఉండాలి, భార్య భర్తకు మాత్రమే చెందాలి, భర్త అడుగుజాడల్లో ఉండాలి, భర్త ద్వారానే ధర్మ సంతానాన్ని కనాలి, స్త్రీకి స్వేచ్ఛ లేదు, నియమాలు నిబంధనలు చాలా కఠినాతి కఠినంగా స్త్రీ పాటించాలి అని ఆయన ఒక శాపాన్ని ఇచ్చాడు. కాబట్టి భర్త అనుమతితో కూడా ఏమైనా చేయొచ్చు, కానీ స్త్రీ స్వతంత్రించి ఏది చేయకూడదు. కాబట్టి నువ్వు నా ఆలోచన ప్రకారం నువ్వు సంతానాన్ని కనొచ్చు అన్నాడు కుంతితోటి. అయితే ఇది ఎలా సాధ్యం? కుంతి కూడా ఆలోచిస్తూ ఉంటే ఆయన అన్నాడు, దీనికి దేవర న్యాయం అనేటువంటిది ఒకటి. మేము ఆ రకంగానే కృష్ణద్వైపాయనుడు వ్యాసుడి కారణంగా జన్మించినటువంటి వాళ్ళం. భర్త ద్వారా కానప్పుడు దేవర న్యాయం ద్వారా వంశాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఇది చరిత్రలో ఉంది. కాబట్టి నువ్వు దేవర న్యాయంతో సంతానవంతురాలువై పుత్ర సంతానాన్ని కానీ నాకు మోక్షాన్ని ముక్తిని ప్రసాదించు అన్నాడు. అంటే ఆమె ఆలోచించి గతంలో జరిగినటువంటి తన అనుభవాన్ని కొంతవరకు ఆమె పాండురాజుకు చెప్తూ ఉంది. నేను కన్యగా ఉన్న రోజుల్లో దూర్వాస మహర్షి ఒకసారి మా రాజ్యానికి వచ్చినప్పుడు నేను ఆయనకి శ్రద్ధాభక్తులతో సేవ చేశాను. ఆయన చాలా సంతోషపడి నా శ్రద్ధను మెచ్చుకొని ఆయన నాకు ఒక ఉపదేశం చేశాడు, ఒక మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రోపదేశం కారణంగా నువ్వు సంతానవంతురాలువే అవ్వగలవు అని ఆయన మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రం నా దగ్గర ఉంది, తద్వారా నేను సంతానాన్ని కనొచ్చునేమో అంది. చూసారా, ఏది ఎందుకు జరుగుతాయో తెలియదు. మనం మన ప్రదేశంలోనే ఉంటే ఒకలా ఉంటాం, అనుకోకుండా ఏదో ఒక ప్రేరణ చేత ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అది జీవితంలో చాలా గొప్ప మార్పుని, మంచో చెడో ఒక మార్పు అయితే వచ్చేది ఉంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాగా నీ బతుకులో మంచో చెడో ఏదో జరగాల్సి ఉండబట్టే వ్యక్తులు పరిచయం అవుతున్నారు, జీవితం కూడా అలాగే నడుస్తుంది. దూర్వాస మహర్షి సంతోషపడ్డాడు, ఏదో ఒక మంచి ఆశీస్సులు ఇవ్వచ్చు కదా. అటువంటి ఆయన ఎందుకు ఇంత ఈ మంత్రాన్ని ఉపదేశించాడు అంటే ఏదో జరగవలసింది కార్యం. దానివల్ల ఈ మంత్ర ప్రభావం వల్ల నేను సంతానవంతురాల్ని కాగలను అని కుంతి చెప్పగానే పాండురాజు చాలా సంతోషపడ్డాడు. సంతానాన్ని కనాలనుకున్నాడు. అనుకొని ధర్మదేవతని ఆరాధించు అని చెప్పాడు. ఎవరికి? కుంతికి. దేవరన్యాయం, సంతానం లేకపోతే వంశాభివృద్ధి కోసం గతంలో కూడా పరశురాముడు మొత్తం క్షత్రియ నిర్మూలనం చేశాడు లోకాలన్నీ తిరిగి. అప్పుడు క్షత్రియ వంశం కోసమని సద్బ్రాహ్మణులను పిలిచి ఈ దేవర న్యాయం ద్వారా రాణులకి సంతానం కలిగేలా చేశారు. కాబట్టి ఈ దేవర న్యాయం అనేటువంటి ప్రాచుర్యంలోనే ఉంది. కాబట్టి పాండురాజు అనుమతితోటి కుంతీదేవి సంతానాన్ని కనడానికి సిద్ధపడి ధర్మదేవతని మనస్ఫూర్తిగా ఆవిడ ప్రార్థించింది. ఎందుకంటే ధర్మబద్ధమైన సంతానం, యమధర్మరాజు సంతానం అంటారు. ఆవిడ దూర్వాస చెప్పినటువంటి ఆ మంత్రాన్ని ఆమె మంత్రం ద్వారా ధర్మదేవతను ఆవిడ ఉపాసించి ధర్మదేవత ప్రత్యక్షమై ఆవిడ కోరికను ఆయన మన్నించాడు. ఆ సమయంలో ఆ ధర్మదేవత ద్వారా ఆవిడ పుత్ర సంతానాన్ని పొందింది. ఒక మంచి ముహూర్తంలో, అష్టమి నాడు శుభముహూర్తంలో ఆవిడ ధర్మమూర్తి అయినటువంటి ఆ ధర్మదేవత సంతానాన్ని ఆవిడ కంది. కొడుకుని చూసి దేవతలందరూ పైనుంచి జయ జయధ్వానాలు చేశారు. మునులు వచ్చారు, ఆశీర్వదించారు. బ్రాహ్మణులు వచ్చారు, ఆశీర్వదించారు. ధర్మ పరిపాలకుడు అవుతాడు, కురువంశానికి మూలమవుతాడు, వంశ ప్రతిష్ట నిలబెడతాడు, వంశాభివృద్ధిని చేస్తాడు. కాబట్టి ధర్మ అవతారం కాబట్టి తనకి ధర్మరాజు అని మనం అంటాం. అతనికి ఆ పేరు పెట్టి వాళ్ళు ముందుగానే యుధిష్ఠిరుడు అని పేరు పెట్టి ఆశీర్వదించి వెళ్ళారు. యుధిష్ఠిరుడు పాండురాజు పెద్ద కొడుకు, ధర్మాత్ముడైనటువంటి ధర్మదేవతకి పుట్టినటువంటి వాడు. అయితే అడవిలో ఉన్నటువంటి పాండురాజుకి అంటే కుంతి ద్వారా ధర్మరాజు పుట్టాడు అనేటువంటి ఈ వార్త విన్నటువంటి గాంధారి అసూయ, స్త్రీలకు సహజ సిద్ధమైనటువంటి అసూయ,
ఆ అసూయతోటి ఆమె ఆ కృష్ణద్వైపాయనుడి ఆశీస్సులతో తర్వాత అవవలసినటువంటి గాంధారి అసూయతోటి గర్భాన్ని విచ్ఛేదం చేసుకున్న వెంటనే ఆవిడకి గర్భ విచ్ఛేదం అయింది. చూసారా, అసూయ ద్వేషాలు ఎన్నో చరిత్రలు మనం చూస్తూనే ఉన్నాం. అనూరుడు గురించి చెప్పుకున్నప్పుడు కూడా వినత చేసినటువంటి అసూయతో చేసిన పని, ఇక్కడ కూడా గాంధారి అసూయతో చేసినటువంటి పని. ఒక పని చేసినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయని ఆలోచించి చేయాలి. ఆలోచన లేకుండా చేసేటువంటి పనుల వల్ల ఏమవుతుందంటే అనర్థాలు జరుగుతాయి. భారతంలో జరిగినటువంటి అనర్థాలన్నీ కూడా దానివల్లే, గాంధారి సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి అనర్థాలు. ఈ భారతంలోని మరొక మంచి పాత్రతోటి మనం మళ్ళీ కలుద్దాము. కురువంశీకుల వంశరాజుల కళ్యాణాలు, దీనికి నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూషన్ నేను చేస్తాను. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.